హాయ్ అండి అందరికీ. ఇంకా ఈరోజు ఎపిసోడ్ ట్విస్ట్ అయితే సూపర్ అదిరిందని చెప్పొచ్చు. జోష్నాకైతే పారు ఇచ్చిన డోస్కైతే గజగజ వణికిపోతుంది. అసలు పారు కాళ్ళ మీద పడుతుంది. అసలు జోష్నానైతే పారు చంప మీకెని వేసి అసలు నీ నిజ స్వరూపం బండారం మొత్తం బయట పెడతా, అమాయకురాలైన నా మనవడిని నువ్వు చేసిన తప్పులకు వాడిని ఈరోజు పోలీస్ స్టేషన్లో ఉంచుతావా? నీ వల్ల వాడుండే నీ మాటలు పట్టుకొని వాడు మోసపోయి ఇప్పుడు వాళ్ళ భార్య ముందు, మామ ముందు, ఇంకా కార్తీక్ ముందు అవమానాల పాలై వాడి చెడ్డ పేరు తెచ్చుకున్నాడే. అసలు దీనికంతటి కారణం నువ్వే. ఇంటికి వారసురాలివి కూడా కాదు అని అయితే నేను ఇప్పుడు చెప్పేస్తాను. వెళ్ళి ఇంకా మీ తాతయ్యకు అని చెప్పేసి కార్తీక్ చెప్తే అందరికీ చెప్పేస్తాను. అసలు నీ తాట తీస్తాను అని చెప్పి అయితే పారు అయితే ఎక్కలేని కోపం. అసలు జోష్న అసలు ఊహించదు. వామ్మో ఏంటి ఇంత టిస్టా, అసలు ఏంటి అని చెప్పేసి అయితే అనుకుంటుందన్నమాట. అసలు ఏం జరగనుంది, అసలు ఏం చెయ్యనుంది అనేది ఈ వీడియోలో ఎపిసోడ్ అనమాట. సూపర్ 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 ఆబ్వియస్. అసలు వీడియో అంతా చూసినాక ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఫుల్ ఎనర్జీ అయితే వస్తుందన్నమాట. ప్రతి ఒక్కరు మీరు అబ్బా సీరియల్ ఇలా ఉంటే బాగుండు కదా, జోష్నాకి ట్విస్ట్ ఇస్తే బాగుండు, జోష్న ఈ పంచ పడితే బాగుండు, అసలు పారు నోటి నుంచే జోష్నాకి ఇది చేస్తే బాగుండు అని ఎంతమంది అయితే అనుకుంటున్నారో ప్రతి ఒక్కరికి వీడియోని అయితే అంకితం అనమాట. వీడియో చూసినాక ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతారు మీరైతే. ఇంకా ఏం ఆలస్యం లేకుండా వీడియోని ఎండ్ వరకు చూసేయండి. చూసే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోని ఒక లైక్ చేసి ఎండ్ వరకు చూడండి. గుంజుకొచ్చైతే చంపమికి ఫట్ 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 అయితే కొడుతుంది. జోష్న అయితే షాక్ అయిపోతుంది. గ్రాని ఏం చేస్తున్నావు గ్రాని, నన్ను ఎందుకు కొడుతున్నావు అని అడుగుతుంది. అప్పుడు పారు మాత్రం అసలు ఊరుకోద్దు తెలుసా, కాశీకి చాలా సపోర్ట్ చేస్తుంది. అసలు నీకు స్వార్థం తలకెక్కిన పొగరులాగా ఉండాలి కానీ వంటికెక్కిన బలుపులాగా ఉండకూడదే. అప్పుడు జోష్న అంటది అసలు నేను ఇప్పుడు ఏం చేశానని. అప్పుడు పారు అంటది నువ్వు చేసిన పాపాల పుట్ట ఎక్కడ బయటపడుతుందో అని భయమే నీకు, భయం. నీ తమ్మిని అడ్డం పెట్టుకుని వైరాన్ని బలి చేసా ఓకే, కానీ నేరం నెత్తి మీద వేసుకొని ఆ వైరాగాడితో నా మనవడు కూడా స్టేషన్లో కూర్చున్నాడే. కోర్టులో కేసు నిరూపించబడితే వాడితో పాటు నా మనవడికి కూడా శిక్ష పడుతుంది కదనే. అప్పుడు జోష్న అంటది అంతవరకు రాణిస్తానా, నా తమ్మిని నేను కాపాడుకోనా. అప్పుడు పారు అంటది కాపాడుకునేదానివి అయితే జరిగిన దానికి నాకు ఏ సంబంధం లేదని అందరి ముందు ఎందుకు చెప్పావే. అప్పుడు జోష్న అంటది అలా చెప్పకపోతే పోలీసులు నన్ను అరెస్ట్ చేసేవాళ్ళు. అప్పుడు ఇంకా పారు అంటే దరిద్రం వదిలిపోయేది, పీడ వదిలిపోయేది అని చెప్పేసరికి జోష్న అయితే షాక్ అయిపోతుందనమాట. గ్రాని అసలు ఏం మాట్లాడుతున్నామంటే అవును, కార్తిక్ గడు వాళ్ళ నాన్నను నిర్దోషిగా విడిపించుకున్నాడు, పోయిన పరువుని తిరిగి తీసుకొచ్చాడు. కానీ నువ్వు సొంత తమ్మునే మోసం చేశావు. వాడికి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి జీవితమే లేకుండా చేశావే వాడికి. అప్పుడు జోష్న భయపడిపోతుందనమాట. వామ్మో పారు మొత్తం అంతా చెప్పేస్తానని చెప్పేసి అంటుంది అని చెప్పేసి ఇంకా చాలా భయపడిపోతుందనమాట. భయపడి ఇంకా పారుని చాలా బతిలాడుకుంటూ రిక్వెస్ట్ చేసుకుంటూ కాళ్ళు మొక్కుతుందనమాట. పారు మాత్రం అసలు వినది. నీ పని వెడతా, నీ బండారం బయట పెడతాను, అసలు నువ్వు ఇంటి వారసురాలే కావని చెప్తాను, అసలు నేను చేసిన దరిద్రం నాకే చుట్టుకుంది, అసలు చెప్తానే వెళ్ళి చెప్తాను అనేసరికి ఇంకా కాళ్ళ మీద పడి ప్లీజ్ గ్రాని ప్లీజ్ అసలు నేను అస్సలు తమ్ముని అలా చేయనియను కదా, నేను ఖచ్చితంగా బయటకు తీసుకొస్తాను కదా, చూడు కదా అని చెప్పేసి అయితే బతలాడుతుంది, రిక్వెస్ట్ చేస్తుంది అనమాట. అప్పుడు పారు అంటది ఎట్లా తీసుకొస్తావు. అప్పుడు జోష్న అంటది అన్నిటికీ ఊరికే భయపడతావు ఎందుకు గ్రాని, నేనున్నాను కదా. ఇంకా అప్పుడు పారు అంటది ఏంటో భయపడకపోతే అసలు నువ్వు ఎంత కుంపలు కోల్చేదానివి, ఇంకా నీ పక్కకు నేనున్నాను కాబట్టి నువ్వు కూడా నీ అవసరానికి నీ సేఫ్నెస్ కోసం నన్ను కూడా బుక్ చేసేటట్టున్నావే, నువ్వు పరదా ఫ్యూచర్లో కూడా వామ్మో నువ్వు చాలా డేంజర్ దానివే, నువ్వు చాలా కంత్రి దానివే అని చెప్పేసి ఇంకా చాలా అంటే చాలా మాటలు తిడుతుంది అనమాట. అప్పుడు ఇంకా జోష్న ఏం చేస్తుందంటే ఇంకా పారుని తన ఒళ్ళో వేసుకోవడానికి ఇంకా కార్తీక్ మీద అలాగే శ్రీధర్ మీద పగ పెంచేస్తుంది అనమాట. చేసింది నేను కాదు గ్రాని, ఒక్కసారి ఆలోచించు నువ్వు. ఇప్పుడు తమ్ముడికి ఆల్రెడీ అర్థమైపోయింది పగ అనేది, వాడికి మొత్తం బాడీ మొత్తం వెక్కిపోయింది. వాడిని నేను మంచి కోరుకున్నాను, వాడికి మంచి జాబ్ ఇవ్వాలనుకున్నాను, కానీ బావ వల్లనే కదా ఈ తప్పు చేసింది, ఎవరు నిరూపించింది ఎవరు, బావనే కదా, పోలీసు ముందుకు తీసుకొచ్చింది ఎవరు, బావనే కదా, మన తమ్ముని కాబట్టి బావనే పోలీస్ స్టేషన్లో వేశాడు కాబట్టి వాడికి ఇప్పుడు బావ మీద మామ మీదనే కోపం ఉంటుంది, నా మీద కోపం ఉండదు వాడికి, వాడు నా సొంత తమ్ముడు, ఆ విషయం నువ్వు మర్చిపోకు గ్రాని అని అయితే ఇంకా మాటలతోనైతే ఉప్పొంగి పెట్టేస్తుంది అనమాట. ఎవరు ఎట్లాంటోళ్ళో వాడికి ఇప్పుడు బాగా తెలిసింది గ్రాని అని అంటే అప్పుడు పారు ఉంటుంది సాలు నీ ఏషాలు నన్ను కూడా మబ్బి పెట్టాలని చూస్తున్నావా, నీ ఏషం మాత్రం ఖచ్చితంగా వాడికి బయట పడింది, తెలుసు నీ గురించి వాడికి ఏందో నువ్వు అర్థమైపోయింది. చూసినట్టు అడగడానికి నీ ఒక్కదానికి చేతనైనట్టుగా మాట్లాడకు నువ్వు. నేను నిన్ను అడగడం మొదలు పెడితే మొహం ఎక్కడ పెట్టుకోవాలో కూడా తెలియదు నీకు.
ఇప్పుడు పారు అంటే మొహం చూయించుకోలేనంతగా ఏమడుగుతావమ్మా? నేను కాసి ఒక్క తల్లి పిల్లలకు పుట్టిన పిల్లలం. ఈ విషయం కాశీకి తెలుసా? అప్పుడు పారు అంటే తెలియదు. అంటే అప్పుడు మరి అది కాశీ బావ చెల్లికి భర్తే కదా? అవును అని పారు అంటది. మరి కాశీని పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టించింది బావనా నేనా? పారుకైతే అన్నీ ఎక్కిస్తుందన్నమాట. ఇక వాళ్ళ మీద కోపం ఉండడానికి ఆ కార్తిక్ గాడే అంటే మరి నన్నంటావేంటి, నా మీదకి వస్తావేంటి అని చెప్పేసి అయితే ఇంకా చాలా రెచ్చిపోతుంది అనమాట జోష్ననైతే. జోష్న అంటది చెల్లెలి భర్తను కాపాడాలనుకుంటే కాపాడొచ్చు కదా బావా. అప్పుడు పారు కూడా అవును కదా కాపాడుండొచ్చు కదా మరి. ఒకవేళ నేను చేసిన తప్పుల వల్ల దీపక్ కానీ బావకు కానీ ఏమైనా నష్టం ఉందా? లేదు. మరి ఎందుకు చేశారు? మరి బావ ఎందుకు తన చెల్లెలి భర్తని ఎందుకు కాపాడుకోలేకపోయాడు? ఎందుకు పోలీసులకు అరెస్ట్ చేశాడు? అప్పుడు పారు అంటే తండ్రి కోసం అంటే ఇది అని చెప్పి ఇక రెచ్చగొడుతుంది అనమాట ఇక పారుని. ఇది స్వార్థం అంటే నేను కాదు అని ఫీల్ అవుతుంది. తన తండ్రికి ప్రమాదం వచ్చిందనగానే చెల్లెలి భర్త కూడా పరాయివాడైపోయాడు. మరి సొంత తమ్ముడు ప్రమాదంలో ఉన్నాడంటే ఈ అక్కగా నేనేం చెయ్యనా? అప్పుడు పారు ఒకటిదా పారంటిది ప్రమాదంలోకి నెట్టిందే నువ్వు కదనే. ఇక జోష్నకు రెచ్చిపోతే ఏంది ముసలానికి ఎంత చెప్పినా అర్థం చేసుకుంటే అంటే నీకు బుర్రుంటే అని చెప్పి నెత్తి మీద కొడుతుంది అనమాట. నువ్వు అర్థం చేసుకోవడానికి ట్రై చెయ్యి అంటది. మామయ్యని సీఈఓ పోస్ట్ నుంచి దించడానికి ఆ వైరాగానే ట్రాప్ చేశాను. కాశీ లైఫ్ని మార్చడానికి వైరా దగ్గర జాబ్ ఇప్పించానని చెప్పి అన్ని పొగడతలాగా చెప్తుంది. మోసగా వేస్ట్ ముఖంది. ఏదైనా ప్రాబ్లం వస్తే వైరానే ఇరుక్కుంటాడే కానీ నేను కాశీ సేఫ్ అవుతామని చెప్పి అనుకున్నాను. కానీ కాశీని బావే ఈ కేసులో ఇరికించేలా చేశాడు, ఇరికించాడు. వాళ్ళ నాన్నని ఎలా కాపాడుకోవాలని బావకు తెలిసినప్పుడు కాశీని ఎలా సేవ్ చేయాలో బావకు తెలియదా? చెప్పు. బావ అలా చెయ్యలేదు, మరి నా తమ్మిని ఎలా కాపాడుకోవాలో నాకు తెలీదా? అప్పుడు పారు అంటది మరి అసొంటి దానివైతే ఎందుకు తీసుకురాలేదే కాశీగాన్ని ఉత్త చేతులు పట్టుకొని ఊపుకుంటూ వచ్చావు కదని పెద్దగా మాట్లాడుతున్నావు నువ్వు. అప్పుడు జోష్న అంటది నీకు మళ్ళా ఎట్లా ముంచుతుంది కదా, ముంచే ఆడవాళ్ళు ఎట్లుంటారు మంచులను ముంచనికి. ఈ కేసుకు నాకు ఎట్లాంటి సంబంధం లేదని చెప్పిన ఇప్పుడు మళ్ళీ కాశీని తీసుకొస్తే ఎట్లుంటుంది, అందుకే కొంచెం టైం ఇయ్యు నాకు. నేను ఇప్పుడు కాశీకి బెయిల్ కోసం ట్రై చేసిన అనుకో ఆ వైరా చెప్పిందే నిజమైపోతుంది. అప్పుడు పారు అంటది మరి ఎట్లా కాపాడుతావంటే నాకు కొంచెం టైం ఇయ్యు, నేను కాశీని కేసు నుంచి ఖచ్చితంగా బయటకు తీసుకొస్తాను. ఇప్పుడు పారు అంటే నువ్వు ఏమైనా నాకు అవసరం లేదు, కానీ వాడు నువ్వు ఎప్పుడు ఒక తల్లి కడుపు రక్తం పంచుకొని పుట్టిన పిల్లలని చెప్పి మర్చిపోకు. నేను చెప్తున్నా, వాడికి మోసం చెయ్యాలని చూస్తే మాత్రము నిన్ను వదిలిపెట్టను, నీ పని నేను పడతాను అని చెప్పి గట్టి వార్నింగ్ ఇచ్చేసరికి జోష్న అయితే గజగజ వణికిపోతుంది. వామ్మో ఇన్ని రోజులు నాకు ఈ పారు అన్న సపోర్ట్ ఉండి ఇప్పుడేంది ఇది నాకు అసలు రిటర్న్ తిరిగింది. వామ్మో కాశీగాని ఎలాగైనా బయటకు తీయాలి, లేకపోతే నన్ను ఉంచేటట్టు లేదు, అసలు నన్ను రోడ్డు పాలు చేసేటట్టుంది అని చెప్పేసి అయితే భయపడుతుంది. అనుకుని ఇంకా మళ్ళీ లోపల అనుకుంటుంది అనమాట. ఈసోని సెంటిమెంట్లు అన్నీ నాకు అవసరం లేదు గ్రాని, నా అవసరానికి నేను వాడుకుంటాను అందరినీ అని అయితే ఇంకా మూర్ఖంగా ఆలోచిస్తుంది. అసలు వేస్ట్ మొహంది. కాశీ కొద్ది రోజులు లోపలనే ఉండాలి, ఎవ్వరు అకౌంట్స్ గురించి కొద్ది రోజులు ఎవ్వరు మాట్లాడరు అని చెప్పి ఇంక అందరైతే అనుకుంటూ ఉంటారనమాట. ఇక్కడ కాంచన మాత్రం చాలా హ్యాపీగా ఉంటుంది. అనసూయనైతే అన్ని ఏర్పాట్లు చేస్తారనమాట. వచ్చి చెల్లమ్మ అన్ని ఏర్పాట్లు రెడీ అని చెప్పేసి అంటుంది. శ్రీధర్ గారు రావడమే ఆలస్యం అంటే ఓకే ఓకే అని చెప్పి ఇంకా వాళ్ళు కూడా అందరూ సంతోషపడతారు. అప్పుడే కార్తీక్ వస్తాడనమాట. కార్తీక్ అంటాడు అప్పుడు నువ్వేంటి పెద్దమ్మా నువ్వు కూడా ఇలానే మాట్లాడతావు అంటే నేనేమన్నాను బాబు అంటే నువ్వేమన్నావు నాన్న వస్తాడు అన్నావు కదా, దీపతో మాత్రం మామయ్య గారు వస్తున్నారు అన్నావు, మరి మీ చెల్లెతో మాత్రం శ్రీధర్ గారు రావడమే ఆలస్యం అని చెప్పి అంటున్నావు, మరి అర్థమేంటి పెద్దమ్మా ఏమనాలి చెప్పు అనగా ఏమనాలి అని చెప్పి తన పడుతుండగా కార్తీక్ అంటాడనమాట. దీప నువ్వు చెప్పు అంటే బావ మీ ఆయన రావడమే ఆలస్యము అనాలి బావ అనేసరికి ఇంకా షాకింగ్గా చూస్తుందనమాట. ఎందుకంటే వాళ్ళిద్దరిని కలపాలని అయితే చూస్తాడు కార్తీక్. అప్పుడు కార్తీక్ అంటాడు విన్నావు పెద్దమ్మ అని చెప్పేసి అంటే అప్పుడు పారు ఎవరు ఇంకా కాంచన అంటుందనమాట. నేను కూడా విన్నాను. అప్పుడు ఇంకా కార్తీక్ డైరెక్ట్ కాంచనతో మాట్లాడకుండా ఇంకా అనసూయతో మాట్లాడుకుంటా వింటారు పెద్దమ్మ, వింటే సరిపోదు కదా, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు మేము అడిగింది కూడా చెయ్యాలి కదా. అప్పుడు ఇంకా కాంచన అంటదనమాట అక్క ఏం కావాలనో చెప్పు అంటే వాళ్ళిద్దరు డైరెక్ట్గా మాట్లాడుకోరనమాట, అనసూయని మధ్యలో పెడతారు. అప్పుడు అనసూయ అంటది అక్క ఏంది మీ ఇద్దరి మధ్యలో గడిలికల, నేను ఎందుకు పక్కనే ఉన్నాడు కదా మాట్లాడుకోరు మీరే అని చెప్పి అంటుంది. అని చెప్పి తనైతే వెళ్ళిపోతుంది. అప్పుడు కార్తీక్ అంటాడు మరి మీ నాన్న రాత్రి వరకు ఇంట్లో ఉండాలని చెప్పి నాకు హుకుం జారీ చేసావు కదా అన్నట్టుగానే తీసుకొచ్చి పెట్టాను కదా, భోజనానికి కుటుంబ సమేతంగా ఇంటికి పిలవమన్నావు పిలిచాను, వాళ్ళు బయలుదేరారంట వచ్చేస్తారు అంటే అప్పుడు కాంచన అంట నాంచకుండా విషయం చెప్పేదో. ఇప్పుడు కార్తీక్ అంటాడు నేను పిలిచాను కాబట్టి మా నాన్న అయ్యాడు, కానీ నువ్వు పిలిస్తే అనేసరికి అప్పుడు కాంచన అంటే నువ్వు పిలిచినా నేను పిలిచిన నాన్ననే అవుతాడు, మీ నాన్ననే అవుతాడు. అప్పుడు కార్తీక్ అంటాడు అలా కాకూడదనేది మా కోరిక అనేసరికి షాక్ అయిపోతుంది కాంచన మాత్రం. ఇప్పుడు కార్తీక్ చెప్తాడనమాట పిల్లల కోసము మీ నాన్న పారుని పెళ్లి చేసుకున్నాడు, నువ్వు నా కోసం
నా తండ్రిని భర్తలా చూడలేవా అమ్మా? ఆ మనిషికి నువ్వు వేసింది యావజ్జీవ శిక్ష అమ్మా. కానీ ఆయనకు ఉరి శిక్షలా ఉంది అది. అమ్మ ఈరోజు నువ్వు ఈ సమస్యకి పరిష్కారం చూపించాల్సింది. నా తండ్రిని నువ్వు భర్తగా చూడాల్సింది. అరే కార్తీక్, అసలు నేను చెప్పేది వినురా అనేలోపే ఇంకా కావేరి, ఇంకా స్వప్న, శ్రీధర్ అందరూ వచ్చేస్తారనమాట ఇంట్లోకి. రా కావేరి, సరిగ్గా టైంకి వచ్చావు అని చెప్పి ఇద్దరు పరామర్శలు చేసుకుంటారు. స్వప్న కూడా పెద్దమ్మ అని చెప్పి దగ్గరికి వెళ్తుందనమాట. ఇప్పుడు స్వప్న చాలా ఏడ్చుకుంటూ ఎలా ఉన్నావు అని అడగడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది పెద్దమ్మ. ఎందుకమ్మా ఎందుకు అలా అంటున్నావంటే, ఎందుకంటే నేను అందరినీ బాధ పెట్టాను కదా. ఎందుకు అందరూ అంటే ఎవరిని నష్టపెట్టావంటే నిన్ను, అన్నయ్యని, మా నాన్నని, మా అమ్మని, ఇంకా ముఖ్యంగా వదిన నష్టపోయింది నా వల్ల. అప్పుడు ఇంకా దీపంటే అసలు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు స్వప్న? ఇప్పుడు స్వప్న అంటుంది కాశీతో జరిగిన నా పెళ్లి గురించి వదిన. అప్పుడు ఇంకా చాలా ఫీల్ అవుతుంది అనమాట. మంచి నిర్ణయాలు మన జీవితాలను ముందుకు నడిపిస్తే, తప్పు నిర్ణయాలు మన జీవితాలను ఆపేస్తుంది. ఏదో ఒక రోజు మన జీవితాలని కష్టాల్లో పడేస్తుంది. ఒక మనిషి ఎక్కడ తొందరపడకూడదు. నేను అక్కడనే తొందరపడ్డాను. నేను ఒక రాంగ్ పర్సన్ని లైఫ్ పార్ట్నర్గా సెలెక్ట్ చేసుకున్నాను. ఏది మంచి ఏది చెడు అర్థమయ్యే లోపు నేను సరి చేసుకోలేని తప్పు జరిగింది నా లైఫ్లో. స్వప్న ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి కార్తీక్ అనేసరికి అప్పుడు స్వప్న అంటే, లేదు అన్నయ్య, అసలు నువ్వు ఒక కొడుకుగా నాన్నని ఎంత సంతోషపెట్టాలనుకుంటున్నావో అసలు నేను ఒక కూతురులా అంత బాధ పెడుతున్నాను అన్నయ్య. పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటి వరకు నాన్న నా వల్ల ఎప్పుడు అవమానపడమే. ఒకప్పుడు నేను ద్వేషించాను, అప్పుడు బాధపడ్డాడు. ఇంకా ఇప్పుడు ఏకంగా నా భర్త మామగారిని పోలీస్ స్టేషన్కే పంపారు. ఇన్ని రోజులు నాన్న ఎంత నరకం అనుభవించి ఉంటాడో నాకు తెలుసు. ఆ ఇంట్లో మా పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇక్కడ మీరు అలాగే ఉన్నారు. వీటంతటికి కారణం నేనే కదా. ఇప్పుడు కార్తీక్ అంటే, ఎవరి చేతలకు వాళ్ళే బాధ్యతలు స్వప్న. నువ్వైనా ఎంతవరకు చెప్తావు? జీవితం విలువేంటో, జీవితంలో ఎలా ఉంటే గౌరవం ఉంటుందో కాశీకి తెలీదా? ఏదైనా ప్రాబ్లం వస్తే నీతో చెప్పుకోవాలి, లేదంటే నాతో చెప్పుకోవాలి. మనతో చెప్పుకోలేకపోతే వాళ్ళ అక్క దీపు ఉంది కదా. అక్క నాకు ఈ జాబ్ చేయడం ఇష్టం లేదంటే ఏం చేయాలో అర్థం చేసుకునే వాళ్ళం కదా. మనం ఒకటి ఆశించాము, కానీ కాశీ ఇంకా వేరేలాగా తీసుకున్నాడు. వైరాకు అమ్ముడు పోయాడు. సంత వాళ్ళని మోసం చేయడం తెలివితేటలు అనుకున్నాడు. తను ఎంత పెద్ద తప్పు చేశాడో ఇప్పటికైనా అర్థం చేసుకుంటాడు. ఇప్పుడు స్వప్న అంటే, తనే కాదన్నయ్య, నేను కూడా అర్థం చేసుకున్నాను. అప్పుడు దీప్ అంటదనమాట, నువ్వు ఇలా ఆలోచించిన కొద్దీ నీకు నువ్వే దోషిలా కనిపిస్తావు స్వప్న. మన జీవితంలోకి సమస్యలు రావడం అంటే తొందరగా వస్తాయి కానీ తొందరగా పోవమ్మా. మనకు సమస్యలు వచ్చే దాన్ని బట్టే మనిషి యొక్క ఆలోచనలు, విధానాలు, నడవడికలు ఉండాలి. ఒకప్పుడు నువ్వు తీసుకున్న నిర్ణయం ఈరోజు తప్పని తెలుసుకున్నావు. మళ్ళీ నువ్వు రేపు కాశీని అర్థం చేసుకోవచ్చు. అప్పుడు స్వప్న అంటదనమాట, ఇంకా అర్థం చేసుకోవడానికి ఏమీ మిగిలలేదు వదిన. అప్పుడు కార్తీక్ అంటాడు, స్వప్న జరిగింది మర్చిపో. ఇంకా దాన్నే తలుచుకుంటూ కూర్చుంటే అది తప్ప ఇంకా నీ కంటికి ఏమీ కనిపించదు. నాన్న ఇంటికి వచ్చాడు కదా, హ్యాపీగా ఉండు. అప్పుడు కాంచన్ అంటది, ఇప్పటికే లేట్ అయిపోయింది, భోజనం చేద్దాం పదా అనేసరికి అప్పుడు కార్తీక్ పెద్దమ్మ అని చెప్పి అనసూయనైతే పిలుస్తాడనమాట. అప్పుడు అనసూయ అంటే, అన్నీ రెడీ బాబు అని చెప్పేసి అని అందరైతే డైనింగ్ టేబుల్ దగ్గరికి అయితే వెళ్తారు. అప్పుడు కావేరి అడుగుతుంది, అసలు ఇంటికి సౌరి ఏది అంటే అప్పుడు దీప్ అంటారు, అది తొందరగా భోజనం చేసి పడుకుంది అత్తయ్య. పిల్లలు అంతేలే అని చెప్పేసి రా స్వప్న రా అని చెప్పి ఇంకా దీపనైతే ఇంకా స్వప్ననైతే తీసుకొని అయితే వెళ్తుంది. అందరైతే వెళ్తారు. ఎవరు శ్రీధర్ మాత్రం అలాగే ఉండిపోతాడు. కార్తీక్ అలాగే కాంచన మాత్రం వాళ్ళు ముగ్గురు అలాగే ఉంటారు. అప్పుడు కొంచెం క్యూట్ మూమెంట్ వస్తుంది అనమాట. అప్పుడు కార్తీక్ అంటాడు, వీళ్ళైతే చూపుల దగ్గరనే ఆగిపోయారు, మాట్లాడుకుంటే బాగుండు. ఇంకా వైర ఇంకా కాశీ అయితే పోలీస్ స్టేషన్లో అయితే ఉండిపోతారనమాట. వైర వాళ్ళ పిఏ వస్తాడనమాట. అప్పుడు ఇంకా తను అంటాడు, అయ్యో మీకు ఇంత కష్టం వచ్చింది బాబు అని చెప్పేసి అంటే, రే ఇక్కడ నుంచి పోరా నువ్వు పోరా అంటే, ఎక్కడికి పోయేది బాబు, నీ శత్రువుని నమ్మోదని చెప్పాను, ఏం చేయాలో నాకు తెలీదా అన్నావు. ఆవిడ నీకు హ్యాండిల్ 2 ఇచ్చింది. అప్పుడు వైర చాలా కోపపడతాడనమాట, అసలు బెయిల్ కూడా రాలేదని చెప్పి నేను కోపడితే నీ గోలేంట్రా. అప్పుడు తను అంటాడనమాట, మనం చేసింది మనకు తిరిగి వస్తుంది బాస్ అని చెప్పి, పోర బయటకి పో అని చెప్పి తనని సీరియస్గా మాట్లాడతాడనమాట. పవం తనే తప్ప నుంచి అంటుండనమాట, నమ్మకు 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 అని చెప్పేసి. తన పక్కనున్నోడికి అంత తెలివి కూడా లేదనమాట వైరాకైతే. ఇప్పుడు తను అంటాడనమాట, పోరా అంటే పోతాను బాస్, కానీ చాలా ఆకలిగా ఉంది, వెళ్ళి నేను ఒక చికెన్ బిర్యానీ తిని నీకు ఒక ప్లేట్ ఇడ్లీ తెస్తానులే అని చెప్పేసి అంటాడు. ఇప్పుడు వైరా అనుకుంటాడనమాట, అవసరాల కోసం నా దగ్గరికి వచ్చి అందరూ నన్ను ముంచారు అని చెప్పి చాలా కోపపడతాడు. అప్పుడు అసలు కాశీకి బ్రెయిన్ పనిచేది, అవుల పుక్కడు వచ్చి అంటాడనమాట, నువ్వు తప్పు చేసినావు కాబట్టి రైట్ ప్లేస్లో ఉన్నావు, ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉండాల్సిందే అంటాడు. కానీ నాకు ఏ సంబంధం లేకపోయినా నువ్వు చెప్పిన మాట విన్నందుకు నన్ను కూడా నీతో పాటు వేశారు జైల్లో. అప్పుడు వైరా అంటాడు, ఏ తప్పు చేయకపోతే జీవితంలో ఎదగలేం కాశీ. అప్పుడు కాశీ అంటే, నీచమైన ఎదుగుదల నాకు అవసరం లేదంటే ఇప్పుడు అర్థమైందా, కాశీకి నీచమైన ఎదుగుదల అని అప్పుడు అర్థం కాలేదా, వేస్ట్ మోహపుడు. రియలైజ్ అయినాం కానీ టైం దాటిపోయినాక రియలైజ్ అయినాను, ఏం లాభం. వైరా అంటాడు, నిజం చెప్తాడు, ఇది రియలైజేషన్ కాదు కాశీ, దొరికిపోయాననే ఒక బాధ అంటే నిజంగానే. మరి నీ మామగారికి శిక్ష పడి ఉంటే ఇలా మాట్లాడేవాడివా నువ్వు అంటే నిజం, ఎస్, రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకునే అనేవాడివి.
మనిషి అనేవాడు అంతే, తన చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఎదుటి వాళ్ళను నిందిస్తూ ఉంటాడు. బట్ ఈ వైరా డిఫరెంట్. ఛాన్స్ పోయిన మరో ఛాన్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. నేను సెల్లో కూర్చోవడానికి కారణం ఎవరో వాన్ని కూడా ఇక్కడనే కూర్చోబెడతాను. అప్పుడు కాశీ అంటాడు, మా బావ జోలికి నువ్వు వెళ్ళకపోవడమే మంచిది అంటే అప్పుడు వైరా అంటాడు, ఇదే మాట నీ బావతో అనేలా చేస్తాను, గుర్తుపెట్టుకో. పాపం ఇంకా సుమిత్ర ధ్యాసలోని సుమిత్రకి ఏమవుతుందో అని చెప్పి చాలా భయం వేస్తూ ఉంటుందన్నమాట. దశరథకు మాత్రం దాని గురించి టెన్షన్ పడుతూ ఉంటాడు. సుమిత్ర మాత్రం కాలు నొస్తుందని చెప్పి పడుకుంటే ఇంకా సుమిత్ర దగ్గరికి వచ్చైతే కాలుకు మందు పెట్టి మసాజ్ చేస్తూ ఉంటాడు. సుమిత్రకు ఆటోమేటిక్గా మేలుకొచ్చి, అయ్యో ఏంటండి ఇలా చేస్తున్నారేంటి మీరు అని చెప్పేసి అంటే ఇంకా తను అంటాడనమాట, కాలు నొప్పి వస్తుంది అన్నావు కదా సుమిత్ర, అందుకే రాస్తున్నా అంటే, నువ్వు ఎందుకు రాస్తున్నా, నేను రాస్తాను కదా అంటే, ఎందుకు నేను రాయొద్దా, నీకు సేవలు చేయొద్దా అని చెప్పి అంటాడు. నీకు వచ్చిన ఇబ్బంది ఏంటి చెప్పు, నేను రాస్తే నీకు. అప్పుడు సుమిత్ర అంటది, కొంచెం ఇబ్బందిగా ఉందండి మీరు రాస్తుంటే, మీరు ముట్టుకొని. అప్పుడు దశరథ అంటాడనమాట, సుమిత్ర ఇది వరకేదో నాకు సేవ చేసావని నువ్వు, నేను నీకు సేవ చేయట్లేదు. మనిషి కోరి తెచ్చుకునే బంధాల్లో చివరి వరకు ఉంది ఏదైనా బంధం ఉందంటే అది వివాహ బంధం. మిగతా వాళ్ళంతా సందర్భానుసారం కలుస్తారు, విడిపోతారు. కానీ భార్యాభర్తలు అలా కాదు, 24 గంటలు కలిసే ఉండాలి, 365 రోజులు కలిసే ఉండాలి. మనిషికి మరో మనిషి అవసరం సుమిత్ర. కొన్ని పనులు భార్య చేయలేదు, కొన్ని పనులు భర్త చేయలేడు. కానీ వాళ్ళిద్దరు కలిసి ఒక మనిషి జీవితానికి కావలసిన పనులన్నీ చేయగలరు. కానీ ఒక వయసు వచ్చిన తర్వాత భార్యాభర్తలు దూరంగానే పడుకుంటారు, కానీ ఒకే గదిలో పడుకుంటారు. దూరం పడుకుంటున్నామని చెప్పి వేరు వేరు గదుల్లో పడుకోమని చూద్దాం, పడుకోవచ్చు కానీ నిద్ర పట్టదు. తనతో ఒక మనిషి ఉందన్న ధైర్యం ఒంటరితనంలో రాదు సుమిత్ర. ఒకరికి ఆరోగ్యం బాగాలేకపోతే ఒకరు సహాయం చేస్తారు. భార్యాభర్తలంటే బ్రతకడానికి ఇద్దరు తప్ప బంధానికి మాత్రం ఒక్కరే సుమిత్ర. నువ్వు హాయిగా పడుకో, నువ్వు పడుకో అని చెప్పి పడుకోబెడతారనమాట. పాపం ఇద్దరు చాలా ఎమోషనల్ అయ్యి చాలా ఏడుస్తారు. చాలా క్యూట్ అనిపిస్తుంది. దశరథ చెప్పిన విషయాలు అయితే ప్రతి ఒక్కటి నిజం చెప్తున్నాను కదా. అసలు భార్యాభర్తలు అంటే ఎలా ఉండాలో తను అసలు చాలా గ్రేట్, అసలు చాలా బాగా చెప్పాడు. ఇంకా సుమిత్రని అయితే నిద్రపోతూ ఉంటుందన్నమాట. అప్పుడే డాక్టర్ అయితే దశరథకి ఫోన్ చేసేసరికి దశరథ్ చాలా భయపడతాడు. మెల్లగా సుమిత్ర కాలు తీసి బెడ్ పైన పెట్టి ఇంకా చాటుకు వెళ్ళి మాట్లాడతాడు అనమాట. మాట్లాడేసరికి డాక్టర్ అంటాడు, ఇంకా రిపోర్ట్స్ అయితే వచ్చాయి, ఇంకా తనకి స్పెషలిస్ట్ వాళ్ళ దగ్గరికి సుమిత్ర బ్లడ్ పంపించాం కదా, ఇంకా తన డాక్టర్ రేపు వస్తుంది, ఇంకా మీరు వచ్చి డాక్టర్తో మాట్లాడండి అని అంటే, ఏమైంది అసలు ఏమైనా ప్రాబ్లం అంటే, అయ్యో వచ్చి మాట్లాడండి, మీరు ఒక్కరే రండి, సుమిత్రని తీసుకురాకండి అని చెప్పి చాలా డల్గా చాలా డౌట్ వచ్చేటట్టే మాట్లాడతాడనమాట. అప్పుడు ఇంకా దశరథన్ అయితే చాలా భయపడతాడు. వామ్మో సుమిత్రకి ఏమన్నా అయిందా ఏంటి, వామ్మో నా సుమిత్రకి ఏం కాదు నేనేం కానియను అని చెప్పి చాలా బాధగా ధైర్యంగా ఇంకా తన దగ్గరికి అయితే వెళ్ళిపోతాడనమాట. తనైతే ఇంకా కార్తీక్ శ్రీధర్ అందరు కూర్చొని అయితే అన్నం అయితే తింటూ ఉంటారనమాట కార్తీక్ వాళ్ళ ఇంట్లోనైతే. ఇంకా అప్పుడే శ్రీధర్ మాత్రం చాలా బాధపడుతూ ఉంటాడు. కాంచన పోలీస్ స్టేషన్లో అన్న మాటలన్నీ గుర్తు తెచ్చుకొని చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు. ఒకరు చూసుకుంటారే తప్ప వాళ్ళు మాత్రం మాట్లాడుకోరు. అదైతే గమనిస్తుంది దీప. గమనించి కార్తీక్ సైగ చేసేసరికి కార్తీక్ అయితే ఇంకా మళ్ళీ వాళ్ళిద్దరు మాట్లాడుకునే విధంగానైతే చేద్దామని ట్రై అయితే చేస్తాడనమాట. అప్పుడు ఇంకా కార్తీక్ అంటాడు, మాస్టారు అంటే ఆ చెప్పరా అని చెప్పేసి అంటాడు. చెప్పాలనిపిస్తుంది కానీ సందర్భం రాదు అని కార్తీక్ అంటాడు. కానీ కొన్నిసార్లు సందర్భం వచ్చినా మనం చెప్పలేం. అలాంటివి ఏమైనా ఉంటే చెప్పేయండి మాస్టారు. అప్పుడు ఇంకా శ్రీధర్ అంటాడనమాట, అట్లాంటివి నా దగ్గర ఎందుకు ఉంటాయిరా. అప్పుడు కార్తీక్ అంటాడు, అట్లాంటివి ఉంటాయంటే ఏం చెప్తాము, ఒకసారి అందరినీ చూడండి. కానీ నాకు తెలిసి మన ఫ్యామిలీ అంతా కలిసి భోంచేయడం ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. అప్పుడు శ్రీధర్ అంటాడు, అవునరా ఇది ఇలాగే ఉంటే బాగుంటుండు అనిపిస్తుందిరా. అప్పుడు కాంచన అంటది, కొడుకు కోడలు ఉంటే సరిపోతుందా, కూతురు అల్లుడు ఉండాల్సిన అవసరం లేదా. అప్పుడు స్వప్న అంటది, ఆ మనిషి గురించి మాట్లాడక పెద్దమ్మ అంటే ఏం మాట్లాడుతున్నావు అమ్మా అని చెప్పి కాంచన అంటుంది. ఒక మనిషి ఒకసారి తప్పు చేసే అతన్ని జీవితాంతం క్షమించకూడదు అంటావు. స్వప్న అంటది, అంతే పెద్దమ్మ, మనం పెట్టుకున్న నమ్మకాన్ని మోసం చేసినవన్నీ ఎలా క్షమించగలుగుతాం. అప్పుడు ఇక కాంచన అంటది అనమాట, ఎందుకు శ్రీధర్ని మాట్లాడు అంటుంది కదా, సూర్ర అరే కార్తీక్ మీ చెల్లేమంటుందో విన్నావా. అప్పుడు కార్తీక్ అంటాడు, తప్పు చేసింది కాబట్టి స్వప్న కోపం వచ్చింది. అప్పుడు కాంచన అంటుంది, స్వప్నకి కోపం రావాల్సింది భర్త మీద కాదురా, తండ్రి మీద. అప్పుడు శ్రీధర్ అంటే, నేనేం చేసిన కాంచన అంటే, అన్నింటికి మీరే కారణం అంటే నేనా. కాశీ తప్పు చేశాడు, వాణ్ణేం నేను సమర్థించట్లేదు, కానీ ఆ తప్పు చేయడానికి కారణం ఎవరు, మీరు కాదా. ఇప్పుడు కార్తీక్ అంటాడు, అమ్మా అంటే అవునరా నేను మాట్లాడింది నిజమే. అప్పుడు అనసూయ అంటది, బుద్ధి సరిగ్గా లేక అల్లుడు తప్పు చేస్తే మామగారు ఏం చేస్తారు చెల్లమ్మ. అప్పుడు కాంచన అంటది అనసూయతో, మనము అవతలి వాళ్ళ నుంచి ఎప్పుడు ఏం కావాలో ఆశించడం మానేస్తామో అప్పుడే నిజమైన ఆనందాన్ని పొందుతామక్క. అది గౌరవమైన మర్యాదైనా ఇంకేదైనా సరే. వాడు ఏదో ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటున్నాడు, తప్పోయింది మళ్ళీ వస్తుంది, లేదా తనకు నచ్చింది చేసుకుంటాడు. కానీ వాణ్ణి ఎటూ పోనీయకుండా తన దగ్గరనే పిఏగా పెట్టుకుని నేను చెప్పిందే వినరా అంటే వాడికి మాత్రం ఎలా ఉంటుంది.
ఇప్పుడు కావేరి అంటది, కాశీని సమర్థిస్తున్నావా అక్క అంటే ఇప్పుడు కాంచన అంటది, నేను ఎవరిని సమర్థించలేదని చెప్పాను కదా. ఇప్పుడు కాంచన అంటది, కాశీ తప్పు చేశాడు కానీ అతను తప్పు చేయడానికి మన వైపు నుంచి ఎంత తప్పు ఉందో ఆలోచించాలి కదా. ఇప్పుడు కార్తీక్ అంటాడు, అల్లుడి జీవితం మంచి చేయడం అనేది తప్ప. అప్పుడు కాంచన తప్పు కాదురా, కానీ అల్లుడు తనకు నచ్చినట్టుగా ఉండాలి అనుకోవడం తప్పు. ఈరోజు కడుపున పుట్టిన పిల్లలే మనకు నచ్చినట్టుగా ఉండలేరు. ఉదాహరణకి చూడు జోష్న, మా అన్నయ్య కూతురు. కానీ కల్లుడు కోడలు మిగతా వాళ్ళందరూ మనకు నచ్చినట్టుగా ఉండాలనుకోవడం, మన కింద ఉండాలనుకోవడం ఎందుకింత తాపత్రయం? కొన్నింటిని వదిలేయాలి. అలా వదిలేయడం కూడా ఒక బాధ్యతే. తప్పు చేసిన వాళ్ళు ఎప్పుడైనా శిక్ష అనుభవిస్తారు. తప్పు చేయని వాళ్ళు ఆ శిక్షను మొయ్యాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు అనసూయ అంటే, సరే నువ్వు ఫస్ట్ తిను చెల్లెమ్మ, నువ్వు చెప్పిన కాడికి చాలనేసరికి ఇంకా కార్తీక్ అండ్ దీప మాట్లాడుకుంటారనమాట. అప్పుడు దీప అంటే, అసలు మామయ్య విషయంలో అత్తయ్య అస్సలు తగ్గేటట్టే లేదు బావా. ఇప్పుడు కార్తీక్ అంటాడు, మార్పు ఒకేసారి రాదు మరదలా. ఒకప్పుడు నాన్న రావడానికి కూడా అవకాశం ఉండేది కాదు, కానీ ఇప్పుడు మొత్తం ఫ్యామిలీ వచ్చింది, మార్పు వచ్చింది కదా. ఏదో ఒక రోజు మనం అంతా కలిసి ఉంటాము అనేసరికి స్వప్న ఏంటది అనమాట. ఏంటన్నా ఏమో అన్నావు అంటే, ఏం లేదు స్వప్న, మనిషి చెట్టులాగా బ్రతకాలని చెప్తున్నాను. చెట్టు ఎప్పుడు ఎండిపోయిన ఆకుల గురించో రాలిపోయిన ఆకుల గురించో ఆలోచించదు కదా. తనకున్న ఏళ్ళు పచ్చని ఆకుల గురించి ఆలోచిస్తుంది కదా, ఎప్పుడు మంచిగా ఉండాలని. ఎదుగుతూ వెళ్ళిపోతూ ఉంటుంది. మనిషి కూడా అలాగే ఉండాలి. ఎండిపోయిన ఆకులని, చేదు జ్ఞాపకాలని, రాలిపోయిన ఆకుల గురించి తలుచుకుంటూ బాధపడడం కన్నా ఈరోజు మన జీవితంలో ఉన్న ఆనందాన్ని, ఇంకా రేపు మన జీవితంలోకి వచ్చే ఆనందాన్ని పెంచుకుంటూ హ్యాపీగా వెళ్తూ ఉండాలి. ఇప్పుడు కాంచన అంటే, నువ్వు అనే మాటలు నాకు అర్థమవుతున్నాయిరా, కానీ ఆయనని ఎప్పటికీ మీ నాన్నలాగే చూస్తాను, నా భర్తలా మాత్రం అస్సలు చూడను. ఇప్పుడు కార్తీక్ అంటాడనమాట, తినండి మాస్టరు అని చెప్పేసి. అస్సలు ఈరోజైతే ఇదన్నమాట జరిగిందైతే. అసలు అక్కడనైతే వాళ్ళైతే తినైతే వెళ్ళిపోతారనమాట. అసలు సుమిత్రకే అసలు ఏం ప్రాబ్లం ఉందని చెప్పి దశరథ హాస్పిటల్కి వెళ్తే తెలుస్తుంది. అలాగే అసలు కాశీని ఎలా బయటకి రానివ్వనున్నారు, అసలు ఏం జరగనుందనేది మనం రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందామండి. ప్లీజ్ వీడియోని వస్తే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్, ప్లీజ్ సపోర్ట్ మీ అండి. వీడియో మొత్తం ఎండ్ వరకు చూసారని అయితే అనుకుంటున్నాను. మీరు ఖచ్చితంగా వీడియోని అయితే ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఓకేనా, మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టాటా, బాయ్ బాయ్.